మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కెరియర్లో మరో సరికొత్త అధ్యాయం మొదలైంది. విభిన్నమైన కథలతో ప్రేక్షక లోకాన్ని అలరించే వరుణ్ తేజ్ ఈసారి పూర్తి స్థాయి హారర్ కామెడీ థ్రిల్లర్తో థియేటర్లలో నవ్వుల వర్షం కురిపిస్తున్నారు. మేళ్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కొరియన్ కనకరాజు. రితికా నాయక్ కథానాయికగా నటించిన ఈ చిత్రం ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చి మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్తో బాక్సాఫీస్ వద్ద విజృంభిస్తోంది. సినిమా విడుదలకు ముందు వేసిన ప్రీమియర్స్తోనే హిట్ కళ్ల సంతరించుకున్న ఈ చిత్రం ఇప్పుడు తగ్గేదేలే అంటోంది. కొరియన్ కనకరాజు విడుదలైన 2 రోజుల్లోనే భారీ వసూళ్లను సాధించి కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. తాజాగా మేకర్స్ అధికారికంగా విడుదల చేసిన పోస్టర్స్ ప్రకారం ఈ సినిమా కేవలం 2 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 23.6 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి సంచలనం సృష్టించింది. వరుణ్ తేజ్ కెరియర్లోనే ఇది అతిపెద్ద సోలో ఓపెనింగ్స్ లో ఒకటిగా నిలిచింది. సరికొత్త కాన్సెప్ట్ కి అవుట్ అండ్ అవుట్ కామెడీ తోడవడంతో 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోనూ ఊహించని రేంజ్ లో రెస్పాన్స్ లభిస్తోంది. శని ఆదివారాలు సెలవు రోజులు కావడంతో థియేటర్లకు ప్రేక్షకులు క్యూ కడుతున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్, యూత్ పెద్ద ఎత్తున థియేటర్లకు తరలి వస్తుండటంతో దాదాపు అన్ని సెంటర్లలోనూ హౌస్ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఆదివారం బుకింగ్స్ కూడా శనివారాన్ని మించి ఉండటంతో ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేసరికే ఈ సినిమా లాభాల బాట పట్టడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను చాలా త్వరగానే పూర్తి చేసుకునేలా ఉన్నాడు. యువి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించిన ఈ చిత్రంలో ప్రొడక్షన్ వాల్యూస్ ప్రశంసలు అందుకుంటున్నాయి. ఇక నటీనటుల విషయానికి వస్తే టైమింగ్ సరికొత్త మేక్ ఓవర్ తో వరుణ్ తేజ్ వన్ మ్యాన్ షో నడిపించారు. సద్య కామెడీ టైమింగ్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. థియేటర్లలో ప్రేక్షకులు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు. తమను అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, హారర్ సీన్స్ తో పాటు కామెడీ సీన్లలోనూ ప్రాణం పోసింది. హారర్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు కడుపుపై నవ్వించే కామెడీ డోస్ సమపాళలో కుదరటమై ఈ సినిమా సాధిస్తున్న విజయానికి ముఖ్య కారణం. మరి వీకెండ్ ముగిసే సమయానికి ఈ కనకరాజు ఇంకెన్ని వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.